హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవి వచ్చి ఒక 12 to 16 మంత్స్ అండి. కాబట్టి 12 to 16 మంత్స్ మనం హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఉంది. ఎంతైనా సరే దాన్ని మీరు 10 భాగాలు కాదు 20 భాగాలైనా చేసుకొని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకే స్టాక్లో పెట్టద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ 12 to 16 months. ఫస్ట్ స్టాక్ వచ్చి ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా SILINV అని ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 864 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 864 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1153 రూపాయలు మొదటి టార్గెట్. సారీ కరెక్షన్ చేసుకోండి, 585 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. ప్లీజ్, 864 కాదు, 585 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. కరెక్షన్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. 585 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 864 రూపాయలు మొదటి టార్గెట్. తర్వాత 1153 రూపాయలు రెండో టార్గెట్. తర్వాత 1613 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 397 రూపాయలు ఒక స్టాప్ లాస్. అట్లేదనుకుంటే 307 రూపాయలు. రెండు స్టాప్ లాస్లో ఏదైనా ఒకటి యూటిలైజ్ చేసుకోవచ్చు. సారీ, ఇది కూడా వచ్చి దాదాపు మనకి ఒక 14-15 సంవత్సరాల నుంచి మార్కెట్లో 15 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 530 కోట్లు. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 585 రూపాయల పైనే కొనాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సంఘీ ఇండస్ట్రీస్. చూడండి, సంఘీ ఇండస్ట్రీస్. ఇది వచ్చి ఎన్ఎస్సి కోడ్ కూడా SANGHIIND. ఇది వచ్చి బై ఓన్లీ అబోవ్. ఇది కూడా వచ్చి చూడండి, బై ఓన్లీ అబోవ్నే. ఇప్పుడు 101 రూపాయి ఉంది. ఇప్పుడు కొనొద్దు, 158 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. అది గుర్తుపెట్టుకోండి, అది రాసి పెట్టుకోండి. 158 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 273 రూపాయలు మొదటి టార్గెట్, 393 రూపాయలు రెండో టార్గెట్, 583 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రెండు స్టాప్ లాస్ చెప్తానండి. 82 రూపాయలు లీస్ట్ స్టాప్ లాస్ వచ్చి 44, 82 పెట్టుకోవచ్చు. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు, ఎలా చెప్పాలంటే ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకరిని ఏంటి ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ కొనాలి అలాంటివన్నీ లేకుండా మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మరొకటి స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ చెప్పిస్తున్నాము. కాబట్టి రెండు స్ట్రాటజీస్ ఎవరికి అంటే రెండు చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీటెడ్ అండి. ఇంకొక లాస్ట్ 50% సీట్స్ ఉన్నాయి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా అక్కడికి రాలేరు.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. June 15 and 16 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీ. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి పిఎఫ్సి. చూడండి, పిఎఫ్సి అంటే పీటీసీ ఇండియా ఫినాన్షియల్. చూడండి, పీటీసీ ఇండియా ఫినాన్షియల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. ఇది 43 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ 74 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 125 రూపాయలు మొదటి టార్గెట్, 183 రూపాయలు రెండో టార్గెట్, 275 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 31 రూపాయి స్టాప్ లాస్. ఇది కూడా 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దాదాపు 2700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్, అది కాకుండా మన వెబ్సైట్ ఉంది, అందులో ప్రీవియస్గా 22 వర్క్షాప్ వాటి డీటెయిల్స్ గ్యాలరీలో వెళ్ళి చూసారంటే క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి అంటే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది, తర్వాత రిజల్ట్స్ వచ్చి June 4th అని చెప్పున్నారు. కాబట్టి మనము మన పోర్ట్ఫోలియోస్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉండొచ్చు. కాబట్టి మార్కెట్ చెప్తున్నాను, మార్కెట్ వచ్చి మేబీ మన ఎలా చెప్పాలంటే కొంతమంది అప్ అనుకుంటారు, కొంతమంది డౌన్ అనుకుంటారు. బట్ ఎందుకైనా మనం కాషియస్గా ఉండాలి. అది కాబట్టి అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా ఉంటే ఇది, ఎందుకంటే నేను ఇది ఎలక్షన్ ఇది ముఖ్యంగా చెప్తున్నాను. చాలామంది దగ్గర కొన్ని కోట్ల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అవన్నీ వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఏమవుతుందంటే ఒక 30 to 40% కూడా డిక్లైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందుకనే మనము జాగ్రత్తగా చూసుకొని పోర్ట్ఫోలియోని కరెక్షన్ చేసుకుంటే మంచిది. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.